ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని కృప అత్యున్నతమైనది. ఆయన కృప కలిగిన దేవుడు, అత్యంత వాత్సల్యత కలిగిన దేవుడు, అధికమైన కృపను మన ఎడల చూపేటువంటి దేవుడు. ఆయన కృపకు మనము పాత్రలము కావాలి. నిజంగా కృప మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం కనుక చూస్తే, ఆ కృప మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వస్తుంది. ఆ కృప మనల్ని బలపరుస్తుంది. ఆ కృప అన్ని విధాలా మనకు సహాయం చేస్తుంది. నిజంగా మరి నోవహు కాలాన్ని మనం గమనిస్తే, ఆ తరము వారిలో నిందారహితుడిగాను దేవుని కృప పొందిన వాడిగా ఉన్నాడు. అవును కదా, దేవుని కృప నోవహు కుటుంబాన్ని జలప్రళయం నుంచి రక్షించింది. ప్రియ సహోదరి సహోదరుడు ఎఫెసీలో కూడా చెప్తాడు. ఏమంటాడంటే, విశ్వాసము ద్వారా కృప ద్వారా మనము రక్షించబడ్డాం. నిజంగా దేవుని కృప మనము దేనికి యోగ్యత లేదో, దేనికి అర్హత లేదో దాన్ని మనకు అనుగ్రహించింది. అవును కదా, మనకు రక్షణకు యోగ్యులము కాదు నిజంగా. ఎందుకంటే మనలో ఏముందంటే పాపం ఉంది, అపవిత్రత ఉంది, దోషం ఉంది, చటక్రియలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడిపించుటవా ఎలా? మానవుడి ఎడల ఆయనకున్న కృపను బట్టే కదా, ఆయన చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టే కదా మనం రక్షించబడ్డాం. కృప ద్వారా, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. అంటే ఆయన కృప మనకు రక్షణను అనుగ్రహించింది. రెండవది కనుక చూస్తే, ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది. నిజంగా పౌలు మరి తన జీవితంలో దేవుని కృప పొందినవాడు. ఎంత గొప్ప కృప పొందినవాడంటే, నిజంగా క్రైస్తవులంటే కీడు చేసేటువంటి వాడు. అలాంటి వ్యక్తిని, క్రైస్తవులను హింసించే వ్యక్తిని దేవుడు అపోస్తలులుగా ఏర్పరచుకున్నాడంటే ఆయన మీద దేవుని కృప ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒకసారి ప్రార్థించాడు పౌలు, ముమ్మారు ప్రార్థన చేశాడని వాక్యంలో రాసింది 2 కొరింథీలో 12వ అధ్యాయంలో మనం కనుక చదివితే. నిజంగా అప్పుడు పౌలు ప్రార్థించగా పౌలుతో ప్రభు మాట్లాడాడు. ఇదిగో నా కృప నీకు చాలినంతగా ఉందంటాడు. నిజంగా మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అంటాడు. నిజంగా నా కృప నీకు చాలు. చూడండి, దేవుని కృప పౌలుని ఏం చేసిందంటే బ్రతికించింది. అవును కదా. రెండో అనుభవం చూడండి, దేవుని కృప మనల్ని బ్రతికిస్తుంది. మూడో అనుభవం కనుక చూస్తే ఎఫెసీలో రాస్తాడు, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మన ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చబడను. అవును కదా, మన జీవితంలో మన పోషణ, మన సంరక్షణ, మన జీవము ఆయనే ఉన్నాడు. మనల్ని బ్రతికిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. జుంటు తేనెతోనూ మంచి గోధుమతోనూ మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన కృప మనల్ని నడిపిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది. నిజంగా మన అవసరత అంతయు తీరుస్తుంది. మనకి ఏ అక్కర ఉంటే ఆ అక్కర తీర్చేది ఆయన కృపా మహదైశ్వర్యమే కదా. కాబట్టి కృప ద్వారా 3 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, రక్షించబడతాం. రెండవది, దేవుని కృప మనల్ని బ్రతికిస్తుంది. దైవ కృప మన అక్కర తీరుస్తుంది. మూడవది, నాలుగవది మనం కనుక బైబిల్లో చూస్తే, యోనా గ్రంథంలో మనం గమనిస్తే 4వ అధ్యాయంలో ఆనాడు యోనా చెప్తాడు, ఇదిగో నిజంగా నేను తార్షీషుకు పారిపోవాలనుకున్నాను. నీవు ఆ దేశ ప్రజల మీదకు నువ్వు అత్యంత కృప చూపే దేవుడు అని నేను ఎరిగే ఉన్నాను. వారికి చేయదలసిన కీడును నువ్వు చేయలేదు.
నిజంగా నినేవే పట్టణస్థులు 1,20,000 పైచిలకు వారు ఉంటున్నప్పుడు, వారు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, వారు బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, వేడుకున్నప్పుడు, మనఃపూర్వకంగా దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుడు వారి మీదకు రావలసినటువంటి ఉగ్రతను తప్పించి కీడు నుంచి తప్పిస్తూ వచ్చాడు. అంటే ఆ తప్పించింది ఏంటంటే దేవుని యొక్క కృపయే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కృప అత్యున్నతమైనది, విలువ కలిగినది. ఆయన కృపకు మనం పాత్రలు కావాలి. ఆయన కృప మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కడుతుంది, మన కుటుంబాలను రక్షిస్తుంది, మన కుటుంబాలను బ్రతికిస్తుంది. అంతేకాదు మనల్ని దైవోగ్రత కీడు నుంచి తప్పిస్తుంది, మన అవసరత ప్రతి అక్కర తీర్చబడుతుంది. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన కృప కొరకై వేడుకుందాం. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఆయన కృప మనల్ని విడిచిపోకుండానట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పర్వతములు తొలగిపోయినను మెట్టెలు దద్దరిన నా కృప నిన్ను వీడిపోదంటున్నారు. అవునయ్యా, నీ కృపను బట్టే మేము రక్షించబడ్డాం. నీ కృప మనల్ని అనుదినము మమ్మల్ని అయ్యా బ్రతికిస్తుంది, మా అక్కర అవసరత అంతా తీరుస్తుంది. నీ ఉగ్రత కీడు నుంచి మమ్మల్ని తప్పిస్తుంది తండ్రి. ఎంత కృప కలిగిన దేవుడో పౌలు సెలవిస్తున్నాడయ్యా. నేను ఏమై ఉన్నానో అది కేవలం అది దేవుని కృపయే అంటున్నాడు. అవునయ్యా, నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయండి తండ్రి. ఆత్మీయ సంఘమును అలాగూ మీ కృపలో వర్ధిల్లే సంఘముగా మీరు కడుతురండి. మీ చేతి కిందకి తీసుకోండి ప్రభా. మీ కృప మమ్మల్ని విడిచిపోకుండా సహాయం ఇచ్చేయం. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ కృపకు పాత్రలుగా మమ్మల్ని నిలువ పెడుతురండి ప్రభా. ఇట్టి అనుభవం మాకు నేర్పిస్తురండి. మా యవనకాల బిడ్డలు భవిష్యత్తును దీవించండి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి ప్రభా. ఆత్మీయంగా పురుకొల్పుతురండి. గొప్ప కార్యములు సంఘ పక్షములో, కుటుంబాల పక్షములో జరిగించి నూతన ఆశీర్వాదములను మీరు దయచేయమని మీ చేతి కిందకి తీసుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.